భారతదేశంలోని ప్రాచీన దేవాలయాలు, పవిత్ర శక్తిపీఠాలు, ప్రకృతి ఒడిలో వెలిసిన ఆధ్యాత్మిక క్షేత్రాల అద్భుత మహిమలను మీకు పరిచయం చేస్తున్నాం. మీరు చూస్తున్నారు నాగ్ నేచర్స్ హబ్ ఛానల్. ప్రతి వీడియోలో చరిత్రతో పాటు భక్తి, పురాణాలతో పాటు శక్తి, అనుభూతి మీకు అందించడమే మా ఈ నాగ్ నేచర్స్ హబ్ ప్రయత్నం. దయచేసి మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ఈరోజు మనం వెళ్ళబోతున్న పవిత్ర స్థలం మహారాష్ట్రలోని మాహూర్ పర్వతం మీద వెలిసిన ఏకవీర దేవి శక్తిపీఠం. మహారాష్ట్రలోని ఈ మాహూర్ పవిత్ర పుణ్యభూమి. పెన్గంగా, పంచగంగా నది పవిత్ర ప్రవాహం ఒడ్డున పర్వతాల మధ్య ఆదిశక్తి స్వయంగా కొలువై ఉన్న దివ్యశక్తి క్షేత్రం. పర్వత శ్రేణుల మధ్య ప్రకృతి అందాలతో పాటు పవిత్ర నది ఒడ్డున వెలిసిన ఈ ఆలయం భక్తుల మనసులను ఆకర్షిస్తుంది. నదీ ప్రవాహం, పర్వత శాంతి, దేవి సన్నిధి ఈ మూడు కలిసిన చోటే ఏకవీర దేవి శక్తిపీఠం. దక్షయజ్ఞంలో సతీదేవి తనువు చాలించిన అనంతరం శివుడు ఆగ్రహంతో తాండవం చేశారు. సృష్టి నాశనం కాకుండా ఉండేందుకు విష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని భాగాలుగా విభజించారు. ఆ భాగాలు పడిన చోట్లే శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. పురాణ సాంప్రదాయ ప్రకారం సతీదేవి కుడి చేయి ఈ మాహూరు పర్వత ప్రాంతంలో పడిందని చెబుతారు. అందుకే ఈ క్షేత్రం శక్తిపీఠంగా, ఏకవీరాదేవి క్షేత్రంగా ప్రఖ్యాత పొందింది. అందుకే ఈ క్షేత్రం శక్తిపీఠంగా, ఏకవీరాదేవి క్షేత్రంగా ప్రఖ్యాతి పొందింది. 18 శక్తిపీఠాల్లో వేరుగా కనిపించిన శక్తితత్వంగా ఇది సంపూర్ణ శక్తిపీఠమే. పురాణాల ప్రకారం సతీదేవి శరీర భాగాలు పడిన అష్టాదశ శక్తిపీఠాల్లో ఈ మాహూరు క్షేత్రాన్ని 8వ శక్తిపీఠంగా కూడా కొందరు గ్రంథాలు పేర్కొంటాయి. అందుకే ఈ స్థలానికి శక్తిపీఠాల్లో విశేషమైన ప్రాధాన్యం లభించింది. ఈ మాహూర్ క్షేత్రంలో 3 పవిత్ర కొండలున్నాయి. ఒక కొండపై అత్రి మహర్షి అనసూయాదేవి ఆలయం, రెండో కొండపై సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి ఆలయం. అందుకే ఇది దత్తాత్రేయుని జన్మస్థలంగా నమ్ముతారు.
మూడవ కొండపై రేణుకాదేవి ఆలయం ఉంది. భక్తి సాంప్రదాయం ప్రకారం ఈ రేణుకాదేవినే ఏకవీరాదేవిగా పూజిస్తారు. పేరు వేరు కావచ్చు, రూపం వేరు కావచ్చు, కానీ శక్తి ఒకటే, ఆదిశక్తి. ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం పూర్తి రూపంలో ఉండదు. పెద్ద పెద్ద కన్నులు, గర్భగుడి పైకప్పును తాకేంత భారీ శిరోభాగం మాత్రమే దర్శనమిస్తుంది. ఈ రూపం అమ్మవారి అప్రమత్తతకు, సర్వాన్ని చూసే తల్లి శక్తికి ప్రతీకగా భావిస్తారు. ఈ ఆలయం పవిత్ర నదీ ఒడ్డున ఉండటం ఇంకో విశేషం. నదీ ప్రవాహం మనసును ప్రశాంతం చేస్తే అమ్మవారి దర్శనం ఆత్మకు శక్తిని ఇస్తుంది. అందుకే ఈ క్షేత్రం ధ్యానం, సంకల్పానికి అత్యంత శక్తివంతమైన స్థలంగా భావిస్తారు. భక్తుల విశ్వాసం ప్రకారం సంతానం, వివాహం, ఆరోగ్యం, శత్రుబాధలు తొలగిపోవాలని ఏకవీరాదేవిని ప్రార్థిస్తే తల్లి తప్పకుండా కరుణిస్తుందని నమ్మకం. ఇలా మహారాష్ట్ర మాహూరు పర్వత శిఖరంపై శక్తిపీఠంగా వెలిసిన అమ్మ ఏకవీరా మాత మహిమను పురాణాలు, స్థానిక విశ్వాసాలు, ప్రకృతి సోయగాల మధ్య ఈరోజు మనం తెలుసుకున్నాం. ఈ క్షేత్రం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక శక్తి, ప్రకృతి ప్రశాంతత, పురాణ గాథలు అన్నీ కలిసిన ఒక అపూర్వమైన అనుభూతి. భారతదేశంలోని ఇలాంటి ప్రాచీన దేవాలయాలు, పవిత్ర శక్తిపీఠాలు, ప్రకృతి ఒడిలో వెలిసిన ఆధ్యాత్మిక క్షేత్రాల విశేషాలను మాతో కలిసి తెలుసుకుంటూ ఉండాలంటే మా నాగ్ నేచర్స్ అప్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మరో అందమైన ప్రయాణంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ప్రకృతిని ప్రేమించండి, పరమాత్మను స్మరించండి. ఓం శ్రీ మాత్రే నమః. ధన్యవాదములు.